ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలో ఉన్నాము. ఇప్పుడు ఈ ప్రజాపాలన కార్యక్రమం పైన జెడ్పీసీఓ ప్రేమకర్ రెడ్డితో ఉన్నాము. సారీ, ప్రజాపాలన కార్యక్రమం గురించి ఎలా ఉందో వారి మాటలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈ కార్యక్రమం ప్రజాపాలన కార్యక్రమంలో ఎలా ఉంది? జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు చేసుకుంటున్నామండి. చాలా స్మూత్గా జరుగుతుందండి. 5 గ్యారంటీస్ సంబంధించిన దరఖాస్తు 5 గ్యారంటీస్ తీసుకుంటాం. దరఖాస్తులో 5 గ్యారంటీస్ ఉన్నాయి, తీసుకుంటున్నాము. రేషన్ కార్డు లేకున్నా కూడా వాళ్ళ దరఖాస్తు కూడా తీసుకుంటున్నాం. ఎవరిని అభ్యంతరం పెట్టలేదు. మండల్ లెవెల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, కాన్స్టిట్యూషన్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సజావుగా నడుస్తుంది. నేను ఈరోజు కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్గా నాంపల్లిలో విజిట్ చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే కౌంటర్స్ కూడా పెంచుకోవడం జరిగింది. ఇక్కడ ఎక్కువ మంది వచ్చిన ఇబ్బంది కలగకుండా రేపటి వరకు ఈ దరఖాస్తులు అన్ని గ్రామ పంచాయతీలు ఇంకెవరైనా కూడా తీసుకుంటాం, మున్సిపాలిటీ ఉన్నా తీసుకుంటాం. తర్వాత కూడా ఎవరైనా దరఖాస్తు చేసుకున్నా కూడా గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ వాళ్ళు ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తారు, పెట్టుకోవచ్చు, ఇవ్వచ్చు. తర్వాత అయిన వాటిని కూడా డిస్టిలేషన్ కూడా కార్యక్రమానికి అన్ని కూడా ట్రైనింగ్స్ కలెక్టర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ వాళ్ళని అందరినీ కూడా పిలిపిస్తున్నారు. సో ఈ ఫామ్స్ అన్ని కూడా తహసీల్దార్ ఆధ్వర్యంలో పెట్టుకొని టీమ్ లీడర్స్ ఆధ్వర్యంలో కూర్చొని మండల్లో తహసీల్ ఆఫీసులో కానీ మండల పరిషత్లో కానీ ఇంకా గవర్నమెంట్ కార్యాలయంలో కానీ స్కూల్స్ కాలేజీలో కానీ ఉన్న దగ్గర దీన్ని మేము డిస్టిలేషన్ కూడా అన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఈ కార్యక్రమం కూడా స్టార్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ ఏదైతే ఉద్దేశంతో ఈ వీళ్ళకి ప్రజలకి హామీలు ఏదైతే ఇచ్చిందో 6 హామీలలో 6 గ్యారెంటీలు జరగాలని కోరుకుంటుందో దాని ప్రకారంగా చేసి ఒక డాటా డిజిటలైజ్ డాటా అంతా కూడా సబ్మిట్ చేయాలి. సో 17వ తారీఖు వరకు ఇది టైం కూడా ఇచ్చారు మా డిజిటలేషన్కి. జిల్లా కలెక్టర్ గారు హేమంత్ పాటిల్ సార్ బిఫోర్ సంక్రాంతి కంప్లీట్ చేద్దామని చెప్పారు. దానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఎక్కడైనా ఎవరైనా ఫామ్స్ చేసుకుని ఏదైనా ఇబ్బంది పెట్టినా కూడా ఇక్కడున్న మండల ఎంపీడో కానీ లేదా తహసీల్దార్ కానీ లేదా డైరెక్ట్గా మాకు చేసినా కూడా మేము కూడా రెస్పాండ్ అవుతున్నాం. ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కావాలని మా ఉద్దేశం లేదు. ఏదైతే గవర్నమెంట్ సదుద్దేశంతో ప్రజలకు చేయుత అనే ఆలోచన ఉంది కాబట్టి దానికి ప్రభుత్వ అధికారులు మా బాధ్యత ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానకర్తగా మాకు ఇచ్చిన బాధ్యతను చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటామంటున్నాం. ఒకవేళ మీరు మీడియా నుంచి కానీ ఇక్కడ ఏదైనా ఇష్యూస్ కానీ ప్రజలకు ఇబ్బంది అయితే మా దృష్టి జిల్లాధికారుల దృష్టికి తెస్తే వాటిని కూడా పరిష్కరిస్తానికి వెంటనే చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుంది? లబ్ధిదారుల ఎంపిక అనేది నెక్స్ట్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ వాటి ప్రకారం ఉంటుందండి. డాటా ఒకటి మాత్రం డిస్టిలేషన్ జరుగుతుంది. తర్వాత క్రాస్ చెక్ చేయకుండా లబ్ధిదారుల ఎన్నిక అనేది జరగదనుకుంటున్నాను నేను మాత్రమే. సో ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి ఆ డాటాని తీసుకొని వాళ్ళు మళ్ళీ రీఎంక్వైరీ చేసుకొని గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నిబంధనలకు అనుగుణంగా ఫైనలైజ్ చేసి ఆ బెనిఫిట్స్ ఇచ్చేమని చూసుకోవడం జరుగుతుంది. సో సపోజ్ రైతు బంధు ఉందనుకోండి, దీంట్లో అవసరం లేదని కూడా చెప్పారు. అయితే పెన్షన్ ఉంది, పెన్షన్ ఉంటే దానికి ఒక క్లియర్ గైడ్లైన్స్ గత గవర్నమెంట్లో 57 years అనేది ఏజ్ లిమిట్ పెట్టారు ఓల్డ్ ఏజ్ పెన్షన్. అలాగే డిజేబుల్డ్ అయితే 40% సదరం సర్టిఫికేట్ ఉంటారు. ఇవన్నీ ఫ్రేమ్వర్క్ అన్ని తీసుకుంటారు. దరఖాస్తు తీసుకోగానే దరఖాస్తు తీసుకోవడానికి లబ్ధి చేయడం అనేది సాధ్యపడుతుంది. రూల్స్ కూడా చూసుకోవాలి. నియమ నిబంధనలు ఏమున్నాయి, గత నియమ నిబంధనలు ఉన్నాయి చూసుకుంటాము. ఒకవేళ గవర్నమెంట్ కొద్ది రిలాక్సేషన్స్ కానీ కొత్త నియమ నిబంధనలు ఉంటే వాటి అనుకూలంగా ఆ సంబంధించిన అధికారులు పీడీడీఆర్డీ వారికి వెళ్తాయి. మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కలెక్టర్ గారు, పీడీడీఆర్డీ గారు, ఆ తర్వాత మండల్ లెవెల్లో ఈ డాటానంతా ప్యూరిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని ఆ సాఫ్ట్వేర్లో ఉన్నదాన్ని ఎలిజిబుల్ ఉన్న ఎవరు ఉన్నారో ఎలిజిబుల్ లేదు రీజన్స్ కూడా చెప్తారు. ఒకవేళ ఎలిజిబుల్ లేదు మీకు అనే దాన్ని కూడా క్లియర్గా చెప్తారు గవర్నమెంట్. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకి లిస్టు తయారు చేసుకుని ప్రయారిటైజ్ లిస్ట్ చేసుకుని గవర్నమెంట్ సబ్మిట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆర్డర్స్ ఎప్పుడు ఇవ్వమంటే అప్పుడు రెడీగా ఉంటుంది. యంత్రాంగం కలెక్టర్ గారు కానీ జిల్లాలో ఉన్న సిద్ధంగా ఉన్నాం చేస్తానికి, ఇంప్లిమెంట్ చేస్తానికి. వీఆర్ రెడీ టు ఇంప్లిమెంట్ ద గవర్నమెంట్. Thank you. Thank you, sir.